వండుకుంటా కూడా. ఇంకా నాకేం సందేహం లేదు. 14 ఎకరాల ల్యాండ్ ఒకళ్ళదే. 14 సార్లు అడిగిచ్చా, లెక్క చేయలా. పంతం బట్టి కూర్చున్నాడు ఆయన. పొరపాటును కూడా వాళ్ళకి ఇవ్వకూడదని అబ్రాహాముకు చెప్పిన మాట తీసుకున్నా. నీవు పోయి ఆ దేశం యొక్క పొడవు వెడల్పున సంచరించు, దానిని చూడు, అది నీకు ఇస్తా అన్నావుగా. నాకు తెలియదు. నువ్వు మోషేతో ఏమన్నావు? సర్వభూమి నాదే అన్నావు. భూమి నీదే అయిందా? భూమి నీదే అయిందా? నీదైతే ఆయనీడంటాడేంది? నాకు తెలియదని. ఇట్లానే ఒక ఆదివారం రోజు కూటం అయిన తర్వాత సాయంత్రం పూట పరిచారకుల్ని కొంతమందిని తీసుకొని పోయా. 14 ఎకరాలు మీటింగ్ పెట్టాలా. మరి లోకల్ గ్రౌండ్లో పెడుతుంటేనేమో 10 ఎకరాలు ఇచ్చినోడు ఏం మాట్లాడలా. ఎకరన్నరోడు వచ్చి పీకే ఎవరిని అడిగేశారు అంటున్నాడు. బూతులు కూడా తిడుతున్నాడు దరిద్రుడు. కడుపు మండిపోయి, ఇది ఒక పూట తాగేది కాదు, ఒక రోజు తాగేది కాదు ప్రభువా, సంవత్సరం జరగాల్సినవి, మధ్య మధ్యలో కూడా జరగాల్సినవి, కాబట్టి మాకు ఒక సొంత భూమి ఇవ్వు అని ప్రార్థన చేశా. ఏమండి, డబ్బులు ఉంటే సరిపోతుందా? మీరు ఇస్తారు తీసుకొచ్చి, అమ్మేవాడు అమ్మొద్దు. ఇప్పుడు ఆ పొలం ఉంది, ఆ అమ్మొద్దు, అమ్మాలా లేదా? మీరందరూ తలా రూపాయి తీసుకొచ్చి ఇస్తారు, లాభం లేదు. మనందరం తల చేయాలో చూపు చూడాలంటే తెస్తారు, కానీ ఆమె ఇవ్వద్దు. నేనేం చేశాను తెలుసా? ఆ 14 ఎకరాల మధ్యలో ఉన్న ఒక చట్టు బండ ఒకటి ఉంది, అక్కడ పరిశుద్ధుల చేత ప్రార్థన చేయించా. ఇది మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెప్పించా. అంతేకాదు నూనె కూడా పోసి ప్రతిష్ఠ చేశా. ఎవరిది అది? మందా వాళ్ళదా? ఎవరిది? మందా వాళ్ళదా? వాళ్ళది. కానీ విశ్వాసంతో పోయి ఆ పని చేశా. నా దేవుడు కార్యం చేసి మళ్ళా తనంతటా తానే వచ్చి మొత్తం మనకు అప్పచెప్పి వెళ్ళాడు. ఇప్పుడు దీని అంతటిని బట్టి ఏం చెబుతున్నాను నేను మీకు? విశ్వాసం ఎవరి మీద ఉంచుతున్నాం మనం? దేవుని మీద ఉంచుతున్నాం. ఆ దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందు ఉన్నాడు. ఆకాశమందు కింద కూర్చున్నాడా? సింహాసనం మీద ఉన్నాడా? రైట్. ఆకాశమందు ఉన్నాడంటే అన్నిటికీ అందరికీ పైన ఉన్నాడు. అక్కడ కూడా కింద కూర్చున్నాడా? సింహాసనంలో కూర్చున్నాడా? సింహాసనంలో కూర్చున్నాడంటే సమస్తమునకు రాజు అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? అన్నిటికీ పైన ఉన్నాడు. మరియు ఇప్పుడు దాన్ని బట్టి చెప్పు, ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? సమస్తము ఆయనకి సర్వ